భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఇందిరా క్రాంతి పథకం వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని సిహెచ్యు ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల ప్రాంగణంలో లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాత నగర్ మండలాల వివోఏలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని, 10 లక్షల రూపాయల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, సెర్ప్ నుండి ఐడి కార్డు ఇవ్వాలని, గ్రామ సంఘం గ్రేడింగ్ తో సంబంధం లేకుండా ప్రతి నెల వేతనాలు వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలని, వివోఏలతో ఆన్లైన్ పనులు చేపించకూడదని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో 3 మండలాల వివోఏలు నాయకులు పాల్గొన్నారు. సిఐటియు జిందాబాద్. 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా, సెర్ప్ నుండి ఐడి కార్డ్స్, సెర్ప్ ఉద్యోగులుగా. నమస్తే అండి, నా పేరు రేష్మ, తెలంగాణ ఐకేపీ వివోఏల సంఘం. మా సమస్యలు చాలా ఉధృతంగా ఉన్నాయి. గత పోయిన నెల 16, 17, 18 3 రోజులు టోకెన్ సమ్మె చేసాము. గత నెల నుంచి కూడా దఫాలుగా రకరకాలుగా సమ్మె చేస్తూనే ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వం మా యొక్క సమస్యలను పట్టించుకోవట్లేదు. చాలా తక్కువ వేతనంతో 3,900 రూపాయలతో వేతనంతో పనిచేస్తున్నామంటే ఈ ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. మా యొక్క సమస్యలు, మా యొక్క కోరికలు, గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. మేము కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వమని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే అర్హులైన వివోఏలను సీసీలుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతో మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఈ యొక్క సమస్య, మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే ఈ యొక్క సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఈ ప్రభుత్వము మహిళలతో పెట్టుకున్న ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవు అని మరొకసారి హెచ్చరిస్తున్నాము. 9 సంవత్సరాల నుంచి గ్రామాల్లో వివోఏగా చేస్తున్నాం. మాకు కనీస వేతనం 3,900 ఇస్తున్నది ప్రభుత్వం. మాకు మా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వడం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో కింద స్థాయి నుంచి మేము సర్వేలు అయితే కానివ్వండి, ప్రతి ఒక్క పని మేము చేస్తున్నాం. కానీ మాకు వేతనం 26,000 ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని అడుగుతున్నాం. అలాగే గుర్తింపు కార్డులు, ఐడి కార్డులు ఇవ్వాలని, మాకు శ్రమకు తగ్గ వేతనం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా కోరికలు నెరవేర్చే వరకు మా సమ్మెను ఇంకా అధిక స్థాయిలో తీసుకెళ్దామని చెప్తున్నాం.